మురళీ మనోహర్ గారు చెప్పండి. హైదరాబాద్ లోనేమో కొన్ని వందల ఎకరాలు కబ్జాలు అవుతా ఉన్నాయి. మనం చూసినాం అనేక నిన్న మొన్న అగ్ని ప్రమాదం జరిగినటువంటి అనేక భవనాలు కూడా సక్రమమైనటువంటి అనుమతులు లేవు అని చెప్పి ఆ అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత తేలినటువంటి అంశాలు మనం చూసినాం. మరి ఈ రకంగా అనుమతులు లేకుండా 10 అంతస్తులు 20 అంతస్తులు భవనాలు కడతా ఉంటే కళ్ళు మూసుకునేటువంటి ప్రభుత్వము ఒక్క నాలా మీద చేసినటువంటి స్లాబ్ ను కూల్చేటువంటి ప్రయత్నం చేయడం దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? అది మీరు అన్న సామెత బాగా ఉంది. అమ్మ తినదు అడుక్కొని అనే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. నాకు శ్రీనివాసరెడ్డి గారికి ఒకవేళ వీలైతే అమ్మ ఛానల్ ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, అయ్యా మీరు ఆడ మళ్ళా కట్టండి ఆ బ్రిడ్జ్ కట్టి ఆ చుట్టుపక్కల వాళ్ళందరూని ఇన్వాల్వ్ చేస్తూ ఒక 1000-2000 మందిని ఇన్వాల్వ్ చేస్తూ అందరికీ భోజనాలు పెట్టండి. అవి పిలిచి ఆ బ్రిడ్జ్ మళ్ళా కట్టండి. కాకపోతే ఆ బ్రిడ్జ్ కట్టేటప్పుడు మీరు 2 రోజులు 3 రోజులు ఓన్లీ భజన పెట్టండి. కేసీఆర్ భజన టెంట్ వేసి భజన చేసుకుంటూ బ్రిడ్జ్ కట్టండి. ఆ బ్రిడ్జ్ నిలబడుతుంది అప్పుడు. ఎందుకంటే ఆయనకు భజన కూడా చేసారు కనుక భజన చేయండి, భోజనం పెట్టండి. పెట్టి మీరు ఆ బ్రిడ్జ్ కట్టండి. ఒకటి. రెండో రిక్వెస్ట్ ఏంటంటే ఈ కూల్చినటువంటి బ్రిడ్జ్ ఏదైతుందో ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అవుతున్నాయో ఈ విజువల్స్ తోటి అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి వాటిని యాడ్ చేస్తూ దయచేసి ఒకటి యూట్యూబ్ ఛానల్ వీటిల్లో వీటిని పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఇదిగో ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజలు తమకు తాము ఏదైనా కట్టుకుంటే నిర్మాణం చేసుకుంటే కూల్చేటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది ఎక్కడ దేశంలో ఏడ ఉండదు. ఈ విధంగా కన్స్ట్రక్షన్ ను ఇప్పుడు ఉదాహరణకు ఎవరైనా ఇల్లీగల్ కడితే మీరు ఏం చేస్తారు, దాన్ని రాటిఫై చేస్తారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ కూడా డబ్బులు పోసింటారు. అది మన దేశ సంపదనే కనుక కూల్చొద్దు అనేది ఒక జనరల్ సూత్రం. అది కనుక ఇక్కడ ప్రజా సౌకర్యం కోరిక కట్టాలని అంత డబ్బు ఇన్వాల్వ్ అయింది, అంత శ్రమ ఇన్వాల్వ్ అయింది, దాన్ని కూల్చడం అనేది ఒక దుర్మార్గం. అది దీన్ని ఎక్స్పోజ్ చేయాలి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎంత దమన నీతి ఇది, ఎంత నిర్బంధం ఇది, ఎందుకు ఇలా ఇటువంటి తెలంగాణ మనకు అవసరమా? కనుక ఇది అమ్మ ఛానల్ ద్వారా ఇది పెద్ద ఎత్తున ప్రచారం జరగాలి. ఈ రాష్ట్రం చేస్తున్నటువంటి విధ్వంస కాండ. మరోవైపు మీరు అంటున్నట్టు హైదరాబాద్ లో కానీ ఇంకెక్కడ కానీ ఎన్ని ఇళ్ళు తగలబడ్డాయండి. ఎన్ని కరెంట్ షాక్ తోటి వాటితోటి షాపింగ్ కాంప్లెక్స్ అన్ని తగలబడతాయి. అది మీరు పెట్టే ఆత్మీయ సమ్మేళనాల్లో జనం వచ్చి చచ్చిపోతా ఉన్నారు కదా. ఇవి మీరు చేయలేనటువంటి వాళ్ళు ప్రజలు ఏదో చేస్తుంటే వాళ్ళ అవసరాల కోసము వాటిని కూడా రావణాసురుడు కూడా ఇటువంటి పనులు చేయలేదు, రాక్షసులు కూడా ఇటువంటి పని చేయలేదు. మీరు లంక పోతే రాక్షసులు ఉంటారా అని ఇప్పుడు తెలంగాణలో రాక్షసులు ఉట్టుకొచ్చారు, విధ్వంసం చేసే రాక్షసులు ఇది. కనుక డెమోక్రసీ పూర్తిగా ప్రమాదంలో పడిపోతా ఉంది. మీడియా మిత్రులు అందరూ కూడా బయటికి రావాలి, మాట్లాడాలి, సదస్సులు పెట్టాలని నా కోరిక.